ముందుగా తెలుగు సనాతన్ ఛానల్‌కి ఇవాల్టి ముక్కోటి ఏకాదశి అనగా ఏంటి? దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. దేవలోకంలో 120 నిమిషాలు, భూలోకంలో 30 రోజులతో సమానమట. ఈ 30 రోజులను ధనుర్మాసంగా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. దేవలోకంలో 40 నిమిషాలు అంటే భూలోకంలో 10 రోజులు. ఈ సమయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శించుకున్న భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి జనవరి 10న మొదలై జనవరి 19 వరకు వైష్ణవాల ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అనేది కల్పింపబడుతుంది. అన్నారు కదా, మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.